జనాలు చెప్పిన సమాధానాన్ని చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు చాలామంది. అంటే ఊర్లో నుంచి కానీ ఇక్కడ సిటీలో పల్లెలలో చూసుకుంటే అటు కొన్ని కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సిటీలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటారు? ఆ తేడా అంటారా? ఊర్లలో మొత్తం వ్యతిరేకత ఉంది, ఊళ్ళో లీడర్లు కరెక్ట్ లేరు కాబట్టి జనాలు ఆటోమేటిక్ అందరు జనాలు ఓట్లు వేసిండ్రు. ఇక సిటీలో కూడా కొంచెం అటు ఇటు జరిగినాయి అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఉండదు, ఏమున్నా 1 year వరకే ఉంటుంది. దీనికి సంబంధించిన ఏది డాక్యుమెంటరీ అనేది కరెక్ట్ ప్రాపర్గా తెలియదు. సో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆర్ గారే పరిపాలన చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సీఎం పవర్ఫుల్ సీఎం ఉన్నాడు, ఏదో మామూలు సీఎం కాదు. మామూలు సీఎం అయితే నేను కూడా వేరేలా గెజ్ చేసేవాడిని. ఇక్కడ పవర్ఫుల్ సీఎం ఉన్నాడు. మా కొడంగల్ కలిసి రేవంత్ రెడ్డి మంచి సీఎం క్యాండిడేట్ ఉన్నాడు, మంచి సబ్జెక్ట్ ఉంది, అన్ని విషయాలు అవగాహన ఉంది. ఆయన కూడా 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిండు. ఇది మంచిగా ఉంది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఒక్కసారి సీఎం సార్ దృష్టికి వెళ్ళిన తర్వాత దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తారనే నమ్మకం మీకుందా? 100% ఉంది సార్. ఇంతకుముందు కూడా చేసిండు, మేము ఉట్టిగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిండు. ఇప్పుడు సీఎం అయింది కాబట్టి ఇంకెక్కువ చేస్తాడని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొన్ని ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి. ఎంపీ ఎలక్షన్స్లో ఎవరెవరికి టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది? అంటే మీ పరంగా చూస్తే మీరు ఇప్పుడు మహబూబ్ నగర్ కిందికి వస్తుంది, మహబూబ్ నగర్కి ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంది? ఇక అది మనం చెప్పని సార్, అధిష్టానం చేతిలో ఉంటుంది, మనం దాన్ని నిర్ణయించడానికి రాదు. అంటే అక్కడ ఉండే లోకల్ నాయకులలో మీకు ఎవరన్నా ఇక ఇప్పుడు అది ఉంటారు, మస్తు 5-6 మంది ఉన్నారు, మనం ఒకరిని ఐడెంటిఫై చేయలేం కదా సార్. వాళ్ళ చేతిలో పని కాబట్టి వాళ్ళు చేయొచ్చు, ఎవరు చేస్తారు అనేది. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్కి ఎవరు వస్తారు ఏం కథ అనేది ఇంకా ఇప్పుడు వంశీచందర్ అనేది ప్రచారం చేస్తున్నాడు. ఇంకెవరు వస్తారో మనకు తెలియదు, ప్రచారం అయితే నడుస్తుంది. సో ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ సంపాదించుకునే ఛాన్సెస్ ఉందంటారు? 1-2 తప్ప మొత్తం వస్తాయి సార్. ఆ 1-2 ఎందుకు అంటున్నారు? ఓ సిటీలో అయితే ముస్లిం వాళ్ళు ఉంది కదా, అంతేగాతే వేరేది ఏం లేదు. అక్కడ మిగతా స్థానాలు అయితే ఎంపీ స్థానాలు 100% కాంగ్రెస్కే వస్తుంది. ఎందుకు రాదు బీఆర్ఎస్ అంటే, బీఆర్ఎస్ కోట్ వేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీకే కన్వర్ట్ అవుతారు. అదే ఏసీలో వేసినప్పుడు బీజేపీకి వేసుకోవచ్చు, కానీ కాంగ్రెస్కి ఆటోమేటిక్ వేస్తాడు. గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి 100% వేస్తారు. ఇదా అంటే మీరు బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీతో పొత్తుంది అని అంటున్నారు, కొంతమంది ఏమో లేదు అసలు అది కాదు, అది లేదు, అదంతా అవాస్తవం అని అంటారు. అదంతా డ్రామా సార్. వాళ్ళ మాటలకు మాట్లాడదని ఎవరికి ఎలాంటి డ్రామా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చూసింది కదా, ఇక్కడ చెప్పి ఇక్కడ చెప్పి లాస్ట్కి రేవంత్ రెడ్డికే అందరూ అవకాశం ఇచ్చిండ్రు. అట్లాంటిది ఏమి సెంటిమెంట్ ఏం లేదు, 100% వన్ సైడే ఉంది. వన్ సైడే ఉంది. సో మళ్ళీ ఎంపీ స్థానాలు కానీ ఏది కానీ ఈ 5 సంవత్సరాల్లో అత్యధిక పరిపాలన అనేది చూడబోతున్నాం, మంచి డెవలప్మెంట్ అనేది చూడబోతున్నాం. తెలంగాణ మంచి సీఎం ఉన్నాడు సార్. మెయిన్ కాంగ్రెస్కు సంబంధించిన క్యాండిడేట్ రేవంత్ రెడ్డి గారు. మంచి సబ్జెక్ట్ ఉంది, ఆయన చేస్తారని జనాలు కూడా 99% విద్యార్థులకు కానీ, మాకు కానీ, యువకులకు కానీ, ముసలోళ్ళకి కానీ అందరికీ చేస్తాడని ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నారు అందరూ. ఒక సీఎం స్థానంలో ఉండి నార్మల్ ప్రజలను కలవడానికి అవకాశం ఇచ్చారు అంటే ఆయన మామూలు ఈ విషయం. అవును సార్, 100% అందరినీ కలుస్తున్నాడు. మేము కూడా పోతే మమ్మల్ని కూడా రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయినాము, అందరినీ కలుస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. మా కాన్స్టిట్యున్సీ అంటే మాకు ఇంకా కొద్దిగా ఇంపార్టెంట్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఓన్ కాన్స్టిట్యున్సీ కాబట్టి కొంచెం మాకు కొద్దిగా వేరే వాళ్ళకి కూడా అందరికీ అవకాశం ఇస్తున్నాడు. సో గత ప్రభుత్వంలో అయితే కనీసం మనల్ని అక్కడికి కూడా రాని. ఇంతవరకు నేను 10 ఏళ్ళు అవుతుంది, పోయినా సరే నేను మా కేసీఆర్ కూడా చూసినాము. 10 ఏళ్ళు అవుతుంది, ఒక్కరోజు కూడా ఆయన వీళ్ళు వచ్చి ఆయన ప్రగతి భవన్లో చూసింది లేదు, ఆ గేట్ దాటింది లేదు ఎవరం కూడా. అంత అవకాశం మాకే కాదు, వేరే ఎమ్మెల్యేలు కూడా లేదు, మామూలు జనాలకు కూడా ఆయన కనిపించలేదు ఎవరికి. ఇప్పుడు ప్రగతి భవన్తో చూస్తే కొన్ని అంటే సీఎం సార్ రాగానే కంచెలు అనేది తీసేయడం కానీ అది కానీ జరిగింది. రాజశేఖర రెడ్డి పాలన అప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మనం కూడా రాజశేఖర రెడ్డి ఫాలో అవుతామని మన సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే సిస్టంలో ఫాలో అవుతుండే. జనాలు ఉంటేనే మనకు ఓట్లు వస్తాయి సార్, ఇంట్లో కూర్చొని ఉంటే ఓట్లు వస్తాయా రావని ఉద్దేశం అదే మైండ్ సెట్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా పరిపాలన జరుగుతుంది. ఎప్పుడు పబ్లిక్లో ఉంటేనే మనకు ఓట్లు అనేది వస్తాయి. ప్రజా దర్బార్ మీద మీ స్పందన? ప్రజా దర్బార్ ఇప్పుడు బాగుంది సార్, వచ్చిన సమస్యలు తీసుకుంటారు. ఇంతకుముందు కూడా 6 గ్యారెంటీలు మొన్న తీసుకున్నారు కదా, ఎవరు ఉంటే చిన్న ఉంటే వారే కూడా తీసుకున్నారు. అది కంటిన్యూ నడుస్తుంది. అది మంచి కార్యక్రమం. మన సమస్య ఏంటంటే డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, అది కూడా ఫాలో అవుతుందని మేము 100% నమ్ముతున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ పరిపాలనకు రాగానే కొన్ని 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి అందులో ఫస్ట్ గ్యారెంటీ ఆల్రెడీ అమలు చేశారు కదా, అంటే ఉచిత బస్సు. ఎలా ఉంది? ఉచిత బస్సు ప్రయాణం అంటే పర్వాలేదు సార్, చాలా మంది సంతోషపడతారు. అదేదో జెంట్స్ మాత్రము కుళ్ళుకుంటారు అంతే. ఇప్పుడైతే బాగానే ఉంది సార్ అంతా. కాకపోతే మాకు సమయానికి కూడా కొన్ని బస్సులు కూడా ఇంకా అవైలబుల్ చేయాలని అనుకుంటున్నాం సార్.
ఇది పర్వాలేదు సార్, మంచిగానే ఉంది అందరికైతే ఆడవాళ్ళు. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫ్రీ బస్ ఉంది కదా అని చెప్పేసి అటు ఇటు పరిగెడుతున్నారు కదా సార్. వాళ్ళు ఒట్టిని ఎందుకు వెళ్తారు సార్? ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ అవసరానికి వెళ్తారే తప్ప అటు ఇటు తిరగడానికైతే ఇక మాకు తెలియదు సార్, అదైతే మేము గ్రహించలేదు. ఈ 100 రోజులలో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా వస్తాయనుకుంటున్నాను. వస్తుందని అంటారు కదా సార్, ఖచ్చితంగా నెరవేరుస్తాడా సార్ అని మేము అనుకుంటున్నాము. అందులో మా సమస్య కూడా తీరుస్తాడని అనుకుంటున్నాం సార్. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వము పర్వాలేదు సార్ అందరు అనుకుంటారు. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ సార్ కూడా వనపర్తిలో కూడా మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాము, మీకు స్కూల్ అసిస్టెంట్ అది క్వాలిఫికేషన్ ఉంది అని సభలో చెప్పింది సార్.